ఆనమై జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అమరావతి ఛాంపియన్షిప్ 2026 నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలను రాయచోటి ట్రాఫిక్ సిఐ చాంద్ పాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడలలో కూడా రాణించాలన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం సొంతమవుతాయని ఆయన అన్నారు. విద్యార్థి దశలో తాను ఎన్నో ఆటల పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలను గెలిచానని, అనంతరం ఎంతో మంది విద్యార్థులకు కోచ్ గా కూడా పనిచేస్తారంటూ ట్రాఫిక్ సిఐ తెలిపారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కృషితో త్వరలోనే రాయచోటిలో ఇండోర్ స్టేడియం ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నేను కూడా స్పోర్ట్స్ ఆడి నేషనల్ పేరు నేషనల్ కోచ్ కూడా నేను ఎన్ఎస్పీ ప్రఖ్యాతం చేశాను. చదువుకునేటప్పుడు ఆడేటప్పుడు మాకు ఇటువంటి ఫెసిలిటీస్ లేవు. ఈ విధంగా ఉంటే దేవుని మేము కూడా పెద్ద నేషనల్స్ ఆడేవాళ్ళం. ఇంకా కానీ ఇటువంటి అవకాశం మీకు వచ్చిందానికి మీకు ఇటువంటి పీఈటీస్ కోచెస్ ఉన్నారంటే మీ అదృష్టం. మాకైతే కోచెస్ చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మీకు మంచి కోచెస్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే పీఈటీ సార్లే మాకు పోలీస్ మీట్ చెప్తే కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ మాకు బాగా ఎంకరేజ్ చేశారు. ఇంకా పిల్లలకు మీకు వాళ్ళ స్టూడెంట్స్ అంటే ఇంకా సొంత పిల్లలు ఎక్కువ చూస్తుంటారు. నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ మన రాయచోటి పీఈటీ సార్లు చాలా వరకు వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ పిల్లలు ఏం చూస్తారో అవన్నీ చూస్తుంటారు. నాకు చాలా నమ్మకం ఉంది. ఇంకోసారి ఏమంటే ముఖ్యంగా ఈ స్పోర్ట్స్లో ఇక్కడ మీకు జరిపించే సెలెక్షన్స్ మీ పర్ఫార్మెన్స్ చూపించి మీరు సెలెక్ట్ అయితే రేపు రోజు నెక్స్ట్ రౌండ్ కూడా మీరు ఆడిపోతే ఇంకా కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మీరు సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీరు టైం తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవడం వస్తారు. ఏమో అర్థమైందా? మీరు సెలెక్ట్ అయిన చెప్పి దమ్ముంటే కాదు, అక్కడ పోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఇంకా మంచి ప్లేయర్స్ వస్తారు. అర్థమైందా? అక్కడ ఫిల్టర్ అవుతారు. కాబట్టి మీరు మీ పీఈటీ సార్ చెప్పి సార్ ఇంకా మాకేమైనా టెక్నిక్ చెప్పండి అని చెప్పి, లేదు మీ ఇంటి దగ్గర సీనియర్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళు కూడా అడిగి వాళ్ళ సీనియర్స్ అయినా ఆడుతుంటే వాళ్ళు ఏ విధంగా ఆడతారో చూసి మీరు కాపీ కొట్టి నేర్చుకోవాలా. కష్టపడితేనే మీరు స్టూడెంట్స్ ముఖ్యంగా మీరు ఎంత గేమ్ ఆడినా కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మనకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓల్డెన్ డేస్లో మీ పీఈటీ సార్లు మా పీరియడ్లో గేమ్ ఆడితే జాబులు వచ్చేవి. ఇప్పుడు గేమ్ ఆడి కూడా ఎగ్జామ్ పెడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ జాబ్ కానీ, బ్యాంక్ జాబ్ కానీ, రైల్వే జాబ్ కానీ, ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ, ఐఓసి కానీ, ఎన్ని స్పోర్ట్స్ కోటాలో యూ రైట్ ద ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ రాసిన క్వాలిఫై అయితేనే మీకు జాబ్